మాస్టర్ గారు కృపానిధి కోస్ట్ ఏం అవసరం. కృపనిధి నా పక్కన ఉన్నాడు, ఏం పట్టించుకోడు, నన్నే చూస్తాడు. యోబు గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. యోబు గ్రంథం అంటేనే చాలా మందికి ఒక ప్రక్క యోబుని మెచ్చుకుంటారు, తర్వాత దేవునికి బెదిరిపోతా ఉంటారు అన్నమాట. యోబుని మెచ్చుకుంటూ దేవునికి బెదిరిపోతుండే గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో నుంచి ఉదయకాలం దేవుని వాక్యం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి వచనం చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. సౌండ్ రికార్డింగ్ అవుతుందా? అవుతుందన్న. రైట్. 5వ వచనం, 4వ వచనం. అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ 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 ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వాళ్ళని వారిని పిలిపించు వచ్చారు. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించు వచ్చిన యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆఖరి ఇంకో మాట చదువుదాం. వచనం 8. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ గ్రంథాన్ని మనము ఎలాగూ అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయాన్ని, ముఖ్యంగా ఈ సంగతులను మనం ఎలాగూ మనం ఆపాదించుకోవచ్చు, వాటిని ఎలాగో మనం ప్రాక్టికల్ గా అప్లై చేసుకోవాలనేది చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. కారణం ఏంటంటే యోబు గ్రంథంలో నుంచి చాలా మంది అబద్ధ బోధలు చెప్తారు. సో అందులో ముఖ్యంగా చెప్పే ఫస్ట్ అబద్ధ బోధ ఏంటంటే అపవాది దేవుని సన్నిధికి వెళ్తాడు అని చెప్తారు. అది ఫస్ట్ చాలా బ్లండర్ మిస్టేక్ అన్నమాట. అపవాది పరలోకానికి వెళ్తాడు, మన మీద నేరం మోపుతాడు అని చెప్తారు. అది ఫస్ట్ మనం ఉదయకాలం కొట్టివేద్దాం సువార్తపు వెలుగులో. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం, ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను అనే మాట చూస్తున్నాం. అంటే అపవాది దేవదూతలతో కలిశాడంటే అర్థం ఏంటి? అపవాదికి దేవదూతలకి మధ్యలో విభజన కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే అపవాది దేవదూతలతో కలిసి వస్తున్నాడంటే దేవదూతల నుంచి వాడికి తీర్పు లేదన్నమాట. నువ్వు దేవదూతల్లో ఒకడవు కాదు, నువ్వు పరిశుద్ధ దూతల్లో ఒకడవు కాదు అనే తీర్పు లేదు. ఎందుకు లేదు చెప్పండి ఎవరైనా? ఇంకా అప్పటికే శపించబడలేదు. అప్పటికి సంఘం లేదు కాబట్టి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. లేడు ప్రశాంత్ లేడా? వచ్చాడా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా.
చూడండి, సంఘం దేవుని యొక్క దూతలకు తీర్పు తీరుస్తుంది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సంఘం దేవుని దూతలకు తీర్పు తీరుస్తుంది. సంఘం దేవదూతలకు ఎలా తీర్పు తీరుస్తుంది? తణుకు వాస్తవ్యాలు చెప్పాలి, ఎందుకంటే తణుకులోనే చెప్పాను నేను వర్తమానం. తమ్ముడు, ఈ మొత్తం బ్యాచ్ లేపేచ్చును. ఈ వీడియో లాంచ్ చేయని వాళ్ళు అందరు ఎంతమంది అడిగారు పర్మిషన్? 5గురా. పేర్లు చెప్పు, నేను మిగిలిన వాళ్ళు లేపేస్తాను. మంజులత సిస్టర్ గారు, ఉమ్, సత్యప్రసాద్ అన్న, ఉమ్, ఆనోక్ అన్న, ఉమ్, లాజరస్ అన్న, ఉమ్. పండు పండు అన్న, సుష్మా సిస్టర్ గారు. 5గురు అన్నా, 7 మంది పేర్లు చెప్పాను. సరే ఒకసారి నేను చెప్పానన్నా అన్నా. అన్న నేను చెప్పానన్నా. గంధం సత్యనారాయణ. మొత్తం అందరం లేపేస్తానండి తొందరగా. మీరు స్పీడ్ గా వీడియో లాంచ్ చేసుకోవాలి. నేను జూమ్ లో వాళ్ళకి తీర్పు తీరుస్తాను, దేవదూతలకు కాదు. వినండి, దేవదూతలకు తీర్పు సంఘం ఎలా తీరుస్తుంది? ఎవరు చెప్తారు ఆన్సర్? సంఘం లేకపోతే దేవదూతలకు తీర్పు ఎందుకు లేదు? రైట్. మీది ఎప్పటికప్పుడు చిప్పు రీసెట్ అయిపోతుందంటే కొంతమంది, మీరు కొంచెం ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే మీరు వాక్యం ఎప్పటికప్పుడు రీసెట్ అయిపోతే మరి నేను అత్తమాట దాన్ని సెట్ చేయలేను, మర్చిపోతా ఉంటే అలాగా. చెప్తాము. రక్షణ ద్వారా లోకానికి దూతలకు తీర్పు తీర్చామని ఇంతకుముందు ఒకసారి చెప్పారు. నువ్వు నాకు హింట్ ఎత్తున్నావేంటి ఆన్సర్ చెప్తాకి? నువ్వు ఆన్సర్ చెప్తూ మానేసి నువ్వు ఆన్సర్ చెప్పు, నాకు హింట్ ఇవ్వకో. దూతలు మన పరిచారం చేసే సేవకులు కదా. నాకు చెప్పక తమ్ముడు, ఆన్సర్ చెప్పు. నువ్వు ఆన్సర్ చెప్పు క్లియర్ గా. దూతలు కదా, అపవాది కూడా దూత కదా, అలాగొద్దు. ఆన్సర్ చెప్పు, కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పు. అన్నా భానుశ్రాని పక్కన ఉన్నాడా? నీ పక్కనే ఉన్నాడా? లేడా? నీ పక్కన లేడా? ఎవరి పక్కన ఉన్నాడు మరి? జోసెఫ్ అన్న పక్కన. జోసెఫ్ అన్న, చీపురు కట్ట తిరగేసి పట్టుకో. నా పేరు చెప్పి 2 తగిలిచ్చు బాబు. ఏనండి, మీరు అస్తమాట ఇలా మర్చిపోతా ఉంటే చాలా కష్టం. మీరు వాక్యం సరిగ్గా నేర్చుకోవట్లేదు. జాన్ పాల్ చెప్పు ఆన్సర్. నిద్ర లేదా రాత్రి? ప్రార్థన చేసావా? ఇప్పుడు ఆవలిస్తున్నావు. చెప్పు ఆన్సర్. దేవదూతలకు సంఘం ఎలా తీర్పు తీరుస్తుంది? అసలు సంఘం ద్వారానే దేవదూతలు పరిశుద్ధ దూతలు వాడు అపవాద దూతలని మార్కింగ్ అనేది ఉందని చెప్పారన్న. వండర్ఫుల్ తమ్ముడు. నువ్వు మరి ఎందుకు సైలెంట్ కూర్చుంటావు? నువ్వు ఆ పార్వతీపురంలో ఉండి నువ్వు సైలెంట్ కూర్చుంటే మిగిలిన వాళ్ళందరికీ నీకు కూడా ఏం తెలియదు అనుకుంటారు కదా. సైలెంట్ ఉండక ఇక్కడ నుంచి. అది జాన్ పాల్ ధన్యుడండి. సిమోన్ బరియాన్ నువ్వు ధన్యుడు అయ్యా. వినండి, సంఘము ద్వారానే ఇప్పుడు దూతలకు పరిచర్య వచ్చింది కాబట్టి, హెబ్రీ 1:14 ప్రకారం పరిచర్య చేస్తున్న వాళ్ళు పరిశుద్ధ దూతలు కాబట్టి, పరిచర్య చేయని వాళ్ళు అప్పుడు పడిపోయిన దూతలని వారు తెలియబడిపోతారు. కాబట్టి సంఘం అనేది రాకపోతే, దేవదూతల పరిచర్య అనేది లేకపోతే, అప్పుడు మనం ఈ పరిశుద్ధ దూతల్ని పడిపోయిన దూతలు మనం వేరు చేయలేం. పడిపోయిన దూతల్ని పరిశుద్ధ దూతల్ని వేరు చేయగలిగిన ఏకైక అనుభవం దేవదూతల పరిచర్య. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనంలో యేసుప్రభు ఏం చెప్పారంటే, వీటికంటే గొప్ప కార్యములు అని చెప్తూ, దేవుని దూతలు మనుష్య కుమారుని పైకి ఎక్కుట దిగుటయు నువ్వు చూతు అన్నాడు. ఎందుకన్నాడంటే, ఆ టైంలో దేవదూతలు మరి పడిపోయిన దూతల్లోంచి వేరు చేయబడతారు. పడిపోయిన దూతలు ఎవ్వరికి కూడా ఈ ఆధిక్యత లేదు కదా. అందుచేత సంఘమే దేవదూతలకు తీర్పు తీరుస్తుంది. సంఘం ఎవరు? సంఘం ఎవరు? సంఘం ఎవరు అంటే మళ్ళీ అక్కడే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చూడాలి మీరందరూ వాక్యం జాగ్రత్తగా, లేకపోతే ఈరోజు చాలా మంచి మెసేజ్ మిస్ అయిపోతారు మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సంఘం ఎవరంటే ఇక్కడ చెప్పాడు, లోకమునకు తీర్పు తీర్చేవారు అని రాశాడు. 2వ వచనం లోకానికి తీర్పు తీర్చేవారు సంఘం. 3వ వచనం దేవదూతలకు తీర్పు తీర్చేది సంఘం. సో సంఘం అనేది లోకానికి ఎలా తీర్పు తీరుస్తుందంటే, చూడండి నేను చదువుతున్నాను, అందరూ వినండి. 2వ వచనం, మొదటి వచనం, ఈ 2 వచనాల్లో పరిశుద్ధులు అనీతిమంతులు అనే పదం చూడండి. పరిశుద్ధులు అనీతిమంతులు. చాలా జాగ్రత్తగా తీర్పు తీర్చాలి. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో ఒకడు జారత్వం చేస్తున్నాడన్న వదంతి కలదు. మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనే మాట ఇక్కడ చెప్తూ వచ్చాడు. సో ఆ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో సాధారణంగా పాపం చేసిన విశ్వాసిని బట్టి విశ్వాసులను పాపులని తీర్పు తీర్చే అవకాశం ఉంది. కానీ పౌలు గారు చాలా క్లియర్ గా 6:11 ఏం చెప్పారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామమున కడగబడ్డారో దేవుని ఆత్మయందు వారు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధులు ఎలా అయ్యారు? విశ్వాసులు. సంఘం అంటే పరిశుద్ధులు. సంఘం ఎలా పరిశుద్ధులు కదండి. ఇప్పుడు చూడండి, మన మీటింగ్ లో ఎవరైనా ఒకరు తప్పు చేశారనుకోండి, ఆ తప్పును బట్టి అందరినీ తప్పుడు వ్యక్తులుగా చెప్పేస్తాం మనం. ఇక్కడ కూడా సంఘములో ఒకడు తప్పు చేశాడు, దాన్ని బట్టి ఆ సంఘం అంటే అపవిత్రులు అని చెప్పట్లేదు, సంఘం అంటే పాపులు అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? అసలు ఫస్ట్ ఆ పాపం చేసినోడు కూడా విశ్వాస అయితే అతడు కూడా పరిశుద్ధుడే, ఆ పరిశుద్ధుడు పాపం చేశాడని చెప్తున్నాడు. అంతేగాని పాపం చేసినోడు పాపి మళ్ళీ పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుడు అనేది కొందరి ఎక్స్ప్లెనేషన్. వాళ్ళకి వాక్యం తెలియదు అని అర్థం. యేసు ప్రభువుని నమ్మినవాడు పరిశుద్ధుడు. ఇప్పుడు పాపం చేసింది ఎవరు చెప్పండి? చెప్పాలి. పాపం చేసింది ఎవరు? యేసు ప్రభువుని నమ్మినవాడు పరిశుద్ధుడు. పాపం చేసింది ఎవరు? పరిశుద్ధుడే. అప్పుడు ఇలా చెప్పాలి, పరిశుద్ధుడు పాపం చేశాడు అని చెప్పాలా. పరిశుద్ధుడు పాపం చేశాడు అని చెప్పకుండా మనము ఆ సెంటెన్స్ మార్చామనుకోండి, అప్పుడు పాపం చేయకుండుట అనేది ఇక కలగదు. పాపం చేస్తానే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే రక్షణ ద్వారానే పరిశుద్ధులం అనే విషయం మర్చిపోతామో అప్పుడు మనము పాపం చేయకుండా ఉండటం వల్ల పరిశుద్ధులం అవుతామనే ఆ యొక్క స్థితిలోకి మన మనస్సు పడిపోతుంది. విశ్వాస మనసు పడిపోతుంది. పడిపోయినప్పుడు అతడు మరలా దేవుని ఎదుట పరిశుద్ధుడు అవటానికి, పాపం చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అతడు క్రమంగా అదే తప్పు చేస్తూనే ఉంటాడు. అది యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధుడు అనే స్థితి రక్షణ ద్వారా వచ్చింది అనేది తప్పు చేసినప్పుడు కూడా మనం ఎంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రోమాపత్రిక 5:21 ప్రకారం దేవుని ఎదుట నీతి అనే స్థితిని బట్టి ఆ నీతి అను మైమరువు మనకు కలుగుతుంది. ఆ మైమరువు ద్వారా కృప కలుగుతుంది. ఆ కృప ద్వారా మనం పాపం చేయకుండా కలుగుతుంది. సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనేది పాపం చేసినప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ కడుక్కోవలసింది ఫస్ట్ ఏంటంటే సిన్ఫుల్ కాన్షియస్నెస్ కడుక్కోవాలి. ఎలాగంటే, ప్రభువా నేను 2022 మార్చి నెలలో నేను రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజే నేను నీ ఎదుట నిలబెట్టబడ్డా. నీ రక్తం వల్ల నేను నీ ఎదుట ఉన్నాను. నేను నీ ఎదుట పరిశుద్ధుడిని. అయినా కూడా నేను ఇప్పటికీ నీకు ఆయాస్కరమైన పని చేశాను. నేను చేసింది పాపం, నేను చేసింది అపవిత్రమైన కార్యం. అయితే నీ ఎదుట నేను పరిశుద్ధుడినే యేసు ప్రభు రక్తాన్ని బట్టి, కానీ క్రియలను బట్టి నేను మనుషుల ఎదుట ఇప్పుడు అంగీకరించబడను. కాబట్టి నీ ఎదుట నా పరిశుద్ధతను నేను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాను యథార్థంగా ఒప్పుకున్నప్పుడు ఆ మంచి మనస్సాక్షి మూలంగా దైవ కృప అనుగ్రహించబడి ఆ కృప జీవాన్ని కలిగించి ఆ జీవం పాపం చేయకుండా కలిగిస్తుంది. అదన్నమాట. అందుచేత పాపం చేసినప్పుడు సంఘాన్ని లోకంతో కలిపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు.
కానీ పౌలు గారు మీరు చదవండి 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చాలా సీరియస్ ఇష్యూ. ఎంత సీరియస్ ఇష్యూ అంటే 4వ అధ్యాయము 21 ఏమన్నాడంటే ఆయన నేను బెత్తముతో రావాలా అన్నాడు. అంత కోపంలో కూడా ఆయన డాక్టర్ని మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఇది నిన్న చెప్పుకున్నట్లుగా శిక్ష పేరిట వ్యక్తిగత కక్ష కాదు, శిక్ష పేరిట వ్యక్తిగత కక్ష కాదు. అందుకనే 5వ అధ్యాయం చూడండి ఒకసారి, మీరు 7వ వచనం చదవండి ఎవరైనా. 5:7 మీరు పులిపిండి లేని వారు గనుక ఆగుదాం మీరు కరెక్ట్ గా చదవాలి తమ్ముడు. మీరు చాలాసార్లు వింటున్నారు కాబట్టి కరెక్ట్ గా చదవాలి, రాంగ్ చదవకూడదు. 6వ అధ్యాయం 11 చదవండి. 6:11 పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. 6వ అధ్యాయం వచనం 19 చదవండి. మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమయ్యో. ఉండేది అన్నాడా, ఉన్నది అన్నాడా? తప్పు చేసిన సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు కోపంలో ఆవేశంలో ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు మీలో ఉండేవాడు మీకు తెలీదా అని అంటలేదు, ఉన్నది అంటున్నాడు. స్టిల్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ యూ అని చెప్తున్నాడు. ఈవెన్ దో యు ఆర్ డూయింగ్ ద సిన్, నువ్వు పాపం చేసినప్పటికీ కూడా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి మాత్రమే కాదు, నువ్వు పులిపిండి లేనివాడివి అని చెప్పాడు. అంటే దేవుని ఎదుట ఆ స్థితిని మాట్లాడుతున్నాడు అన్నమాట. చింతల నరేష్ గారు ఎక్కడున్నా మైక్ ఆఫ్ చేసుకోండి. చింతల నరేష్ గారు ఎక్కడున్నా మైక్ ఆఫ్ చేసుకోవాలా. వాక్యమేనండి. చూసారా, విశ్వాస యొక్క స్థితిని విశ్వాస చేసే పాపాన్ని బట్టి కానీ విశ్వాస చేసే సత్క్రియని బట్టి కానీ చెప్పకూడదు. ఎందుకంటే ఆ స్థితి మన క్రియలు బట్టి రాలేదు. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, రక్షణ ద్వారా వచ్చింది మనకి. అది ఇంకెప్పటికీ పోదు. ఇంకా చెప్పాలంటే ఆ స్థితి దేవుని సేవకులు స్టీవెన్ అని చెప్తా ఉంటారు వైజాగ్ నుండి. ఎప్పుడు కూడా ఆ స్థితి వాస్తవంగా వ్యక్తి అని చెప్తారు. సో పొజిషన్ ఈజ్ ద పర్సన్ అని చెప్తారు. అంటే ఆ స్థితి యేసుక్రీస్తే, రక్షణ ద్వారా మనకు వచ్చిన స్థితి యేసుక్రీస్తే. సో హీఈస్ అవర్ రైచియస్నెస్, హీఈస్ అవర్ శాంక్టిఫికేషన్, హీఈస్ అవర్ రిడెంప్షన్, హీఈస్ అవర్ విజ్డమ్. కొరింథీ 1:37 చెప్పాడు, ఆయనే మనకు జ్ఞానం, మనకు నీతి, మనకు పరిశుద్ధత, మనకు విమోచనం. ఇది కోల్పోయామా? మీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవడు వల్ల కాదు పాపం చేయకుండా ఉండటం. కానీ ఇది కానీ గ్రహించామా? ఒకవేళ ఏదైనా దేవునికి ఆయాస్కరమైన పని చేసిన, మనుషులను బాధ పెట్టిన పని చేసిన, ఇంకెప్పుడు వారిని బాధ పెట్టని బ్రతుకు యేసుప్రభు మూలంగా మనకు కలుగుతుంది. పరిశుద్ధులు అనే స్థితి మర్చిపోకపోతే పరిశుద్ధత అనే ఫలం కలుగుతుంది. పరిశుద్ధులు అనేది పొజిషన్, పరిశుద్ధత అనేది ఫ్రూట్, పరిశుద్ధంగా ఉండటం. కాబట్టి ప్రియులారా, పౌలు గారు చాలా క్లియర్ గా ఇక్కడ సంఘాన్ని, లోకాన్ని ఆయన రక్షణ ద్వారా ఎలాగ వేరైందో జ్ఞాపకం చేశాడు. సంఘము లోకము నుండి ఎలా వేరైంది? సంఘము లోకము నుండి ఎలా వేరైందంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, సిలువ వలన నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడింది అని చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివన్న ఆనందన్న ఫ్రమ్ ఎర్రపోతవరం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం. వాక్యం శ్రద్ధగా వినాలి సార్, అప్పుడు ఎవరైనా డౌట్లు అడిగితే చెప్పొచ్చు. మేము 2 దాకా వర్క్ చేసి పడుకున్నాం, మీరు మత్తుగా ఉంటే ఎలాగ చెప్పండి. చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో సిలువ వలన నేను లోకమునకు, లోకము నా సిలువ వేయబడింది అనే మాట చదవండి. వచనం నేను చెప్పలేకంటరా, వచనం నువ్వు చెప్తావు. ఉన్నదే 18 వచనాలు. ఆయన పాస్టర్ గారు వచనం ఎక్కడుందో ఎత్తుకొని చెప్తాడు కదా. చదవండి. 6వ అధ్యాయం 14 చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అగును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. వెరీ గుడ్. ఎంత స్పష్టంగా చదువుతున్నావు అన్నా నువ్వు. సరిగ్గా చదువుకోకపోయినా దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, సిలువ వలన నాకు లోకం, అలాగే లోకమునకు నేను సిలువ వేయబడ్డాను. కాబట్టి
అసలు సంఘం ఎప్పటికీ లోకంతో ఇంకా కలవటానికి లేదు. ఎందుకంటే లోకం సంఘంతో కలిస్తే సిలువ అనేది ఇక నిరర్థకం అయిపోయినట్టే. సిలువ నిరర్థకం కాదు కదా గలతీ 2:21 ప్రకారం. కాబట్టి ఎప్పటికీ సంఘం లోకంలోనికి రాదు, లోకం సంఘంలోకి రాదు. రాము అన్నా చెప్పండి అన్న. వీడియో ఆన్ చేసుకోలేదు? అన్న డాడీని బస్ స్టాప్ దగ్గర దింపే పర్మిషన్ అడిగావా? సత్యనారాయణకి మెసేజ్ చేశాను. సత్యనారాయణ అన్న కాదు ఈరోజు పోస్ట్, కృపానిధి. మీరు అలా వీడియోలు ఆఫ్ చేయకూడదు మధ్య మధ్యలో. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎవరి చేత చదివిస్తానో వాళ్ళు సరిగ్గా వింటలేదని మీరు గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎవరి చేత చదివిస్తున్నా వాళ్ళు సరిగ్గా వాక్యం వింటలేదు. మీరు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యోబు గ్రంథానికి వస్తే లోకం సంఘం అనే వ్యత్యాసం ఉందా? అసలు యోబు విశ్వాసేనా? యోబు పరిశుద్ధుడేనా? అయ్యో బాబోయ్, ఇదేంటండి యోబు పరిశుద్ధుడు కాదంటాడు ఈయన. మరి నువ్వు సరిగ్గా అనాలి. నువ్వు యోబు పరిశుద్ధుడేనా? యోబు నీతిమంతుడేనా? చెప్పండి. విశ్వాసి నువ్వు పరిశుద్ధుడివేనా? పరిశుద్ధుడివే. నీతిమంతుడివేనా? నీతిమంతుడివే. మరి యోబు పరిశుద్ధుడేనా? నీతిమంతుడేనా? మాట్లాడరా. యోబు ఇప్పుడు ఏమైనా వచ్చి మిమ్మల్ని కొడతాడు? యోబు కొట్టాడు, కానీ యోబుని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళందరూ కొట్టేస్తారు. రాదంటే ఎవరిని ఆడకూడదు, రాదంటే అడగాలి. ఈ క్వశ్చన్ కి రాదంటే సరిగ్గా ఆన్సర్ చెప్తారు. యోబు గ్రంథంలో ఉన్న యోబు దేవుని ఎదుట పరిశుద్ధుడు, నీతిమంతుడైనా. రికార్డింగ్ అవుతుంది, మీరు ఏది చెప్తే అది మొత్తం నేను బయట పెట్టేద్దాను. పరిశుద్ధుడు అన్నారా, అది బయటకు వచ్చేది. కాదన్నారా, యోబు పరిశుద్ధుడు కాదన్న పెద్దాపురం రాధ గారు, దీనిపై మీ స్పందన వచ్చేస్తుంది. మళ్ళీ వర్తమానం కొంతమంది చెప్పేస్తారు స్పీడ్ గా. చెప్పండి. మిమ్మల్ని వదిలేదు లేదు. ఎందుకంటే పెద్దాపురంలో ఉద్యమం రగులుకోవాలంటే మీ ద్వారానే. లేకపోతే అమ్మ రెడీగా ఉంది, అటు పెద్దాపురం అమ్మ అంట. అమ్మని మనం తొక్కేయాలి కదా. మీరు చెప్పండి ఆన్సర్. పరిశుద్ధుడండి. చిక్కాల ఆనంద్ అన్న, యోబు దేవుని ఎదుట పరిశుద్ధుడేనా? ధర్మశాస్త్రానికి ముందైతే లోతు నీతిమంతుడు కాబట్టి అబ్బా, ఎంత లోతుగా చెప్పావన్నా. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యోబు దేవుని ఎదుట పరిశుద్ధుడేనా అనే క్వశ్చన్ కి ఎంత ఆన్సర్ బాగా చెప్పాడంటే, యోబు గ్రంథం అనేది మోషే రాశాడు అంటారు కదా. యోబు గ్రంథం ఇప్పుడు కాదు, అది ధర్మశాస్త్రానికి పూర్వం ఉన్న గ్రంథం కదా. కాబట్టి లోతు నీతిమంతుడు అయినప్పుడు యోబు కూడా నీతిమంతుడే దేవుని ఎదుట అని చెప్పాడు అన్న. రైట్, చాలా బాగా చెప్పా అన్న. మొత్తం ఆలోచిస్తాక చాలా కష్టంగా ఉంటది. రైట్, స్టీఫెన్ రాజ్ గారు, యోబులోకి అలా తీరు చూడకండి, ఆయన బెదిరిపోయి పారిపోతాడు యోబు గ్రంథం నుంచి. చెప్పండి, యోబు నీతిమంతుడైనా దేవుని ఎదుట, యోబు పరిశుద్ధుడైనా దేవుని ఎదుట? అప్పుడు ప్రభు దగ్గర సిలువ మరణం లేదు కాబట్టి ఆయన నీతిమంతుడు కాదు. దేవుని ఎదుట నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే, మన పక్షంగా దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నప్పుడే దేవుని ఎదుట పరిశుద్ధుడు అనే పేరు వస్తుంది. ఇక్కడ యోబు గురించి సాక్ష్యం ఎవరెవరికి చెప్తున్నారు? దేవుడే సాతానుగాడికి చెప్తున్నాడు. దేవుడు సాతానికి చెప్పే సాక్ష్యం గొప్పదా? యేసుక్రీస్తు మన పక్షంగా దేవునికి చెప్పే సాక్ష్యం గొప్పదా? యేసుక్రీస్తు మన పక్షంగా దేవునికి చెప్పే సాక్ష్యం గొప్పదా? దేవుడు యోబు గురించి సాతానికి చెప్పే సాక్ష్యం గొప్పది కాదు. యేసుక్రీస్తు నా గురించి నీ గురించి దేవునికి చెప్పే సాక్ష్యం గొప్పది. అందుకని యోబు దేవుని ఎదుట పరిశుద్ధుడు కాదు, యోబు దేవుని ఎదుట నీతిమంతుడు కాదు, యోబు ప్రజలందరి ఎదుట నీతిమంతుడు, యోబు ప్రజలందరి ఎదుట పరిశుద్ధుడు. అందుకనే మీరు చదివారా 3వ వచనంలో జనులందరిలో అంటే జనుల విషయంలో మాట్లాడుతున్నాడు. జనుల విషయంలో ఒక వ్యక్తి యథార్థవంతుడు అని ఎప్పుడు అంటారంటే, ఆ వ్యక్తి యొక్క క్రియలు బాగున్నప్పుడు అంటారు. మత్తయి 5:16. మరి మీరు అనొచ్చు, దేవుని ఎదుట నీతిమంతులు కాకుండా సక్రియలు ఎలా చేయగలుగుతారని.
దేవుని ఎదుట నీతిమంతులు కాకుండా సత్క్రియలు ఎలా చేయగలుగుతారని. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని ఎదుట నీతిలో నుంచి వచ్చే సత్క్రియల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కాకపోతే అప్పుడున్న జనులలో యోబు ఎంతో కొంత అతడు స్టాండర్డ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జకరియా ఎలిజబెతుల గురించి మీరు ఎప్పుడైనా నన్ను డౌట్ అడిగారా? అడగాల, ఖచ్చితంగా అడగాల. ఎందుకు అడగాలంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏమని తెలుసా? 6వ వచనంలో 6వ వచనంలో వారు ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులని ఉంది. అప్పుడు క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి. ఏమనంటే ఆజ్ఞలను బట్టి ఎవరు దేవుని దృష్టికి నీతిమంతులు ఎవరు కదా, అలా అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే కదా అని అడగాల. అడగలేదు ఎవరు నన్ను. ఒకవేళ ఎవరైనా అడిగితే మాత్రం వారిని బట్టి ప్రభువుకి స్తోత్రం. ఆనంద్ బాబు గారిని అడిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏం చెప్తారు? కొర్నేలి అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలిని కూడా ఫస్ట్ అదే అన్నాడు కదా. ఏమన్నాడు? ఆయన నీతిమంతుడు అన్నాడా? దేవుని దృష్టికి అనలేదు. కర్మ కార్యాలు కనబడ్డాయి అన్నాడు. కాదు కాదు, దేవుని దృష్టికి నీతిమంతుడు కదా. అసలు పాయింట్ ఇది. ఇది ఎక్కడా లేదు బైబిల్లో, ఇక్కడే ఉంది. అప్పుడు ఆనంద్ బాబు అన్నను అడుగుతారు అనమాట. ఎందుకంటే ఆనంద్ బాబు అన్న మీద ఆల్రెడీ టార్గెట్ ఉంది. ఇప్పుడు ఆనంద్ బాబు అన్న ఆన్సర్ ఏం చెప్తాడు? లూకాసు వార్త 1:6 ప్రకారం. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నట్టు అప్పుడు చదివా అనుకో, బైబిల్ తెరిచి ముందు బైబిల్ బాగా చదువుకొని రా, వచ్చి మాకు చెప్పు అంటారు. వాళ్ళు తీయకూడదు, బెదిరిపోకూడదు, ధైర్యంగా సువార్తలో నిలబడి ఆన్సర్ చెప్పాల. దేవుని దృష్టికి వీరిద్దరు నీతిమంతులు. ఎలాగూ? సువార్తను బట్టి కాదు, సకల ఆజ్ఞలు న్యాయ విధుల చొప్పున అన్నాడు. అంటే ధర్మశాస్త్ర ఆజ్ఞలు, ధర్మశాస్త్ర న్యాయ విధులను బట్టి వీరిద్దరు దేవుని దృష్టికి నీతిమంతులు అన్నాడు. దానికి ఆన్సర్ ఏం చెప్తారు? రత్నాజీ అన్న, హోప్ నెంబర్ 66 అండి, రత్నాజీ గారు అన్నా. ఆన్సర్. ఆన్సర్ కావాలి. అన్నా సార్ మళ్ళీ చెప్పాను. అయ్యయ్యో, ఇది అసలే యాక్సెప్ట్ చేయను నేను. జూమ్ మీటింగ్ లో ఇటువంటి నిర్లక్ష్యం నేను యాక్సెప్ట్ చేయను. రైట్, సందీప్ అన్న, క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. కాకినాడలో సేవకుడు మీరు. రేపొద్దున మిమ్మల్ని చాలా మంది అడుగుతారు. ఏమని అడుగుతారంటే, అర్థమైంది కదా? రైట్, క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. వాళ్ళిద్దరు యాజకులు కాబట్టి, యాజకులు ధర్మం చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా దే హ్యావ్ టు బి రైచియస్ బ్రదర్. అంటే మనుషులు ఏదట దే హ్యావ్ టు షో దేర్ గుడ్ వర్క్స్. ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి బ్రదర్. రైట్. సో ఇక్కడ కూడా అదే విషయం అండి. మీరు అందరు కూడా ఎవరైనా నన్ను క్వశ్చన్ అడగాలనుకుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా అడగండి. జకరియా ఎలిజబెతులు దేవుని ఎదుట నీతిమంతులు, దేవుని ఎదుట పరిశుద్ధులు అనే స్థితికి చెందిన వాళ్ళు కాదు. ఎందుకంటే దేవుని ఎదుట నీతిమంతులు అవ్వాలంటే దేవుని ఎదుట యాజకుడు ఎవరు? జాన్ ప్రతిపాటి. దేవుని ఎదుట యాజకుడు ఎవరు? అన్నా మీరు ఆన్సర్ చెప్పేకండి అన్న. అసలు దేవుడు మిమ్మల్ని అంత దీవించాడు, మీరు ఆన్సర్ చెప్పేస్తే జాన్ కి ఎలా తెలుస్తుంది ఆన్సర్? అసలు కనీసం ఆలోచించట్లేదు, వీళ్ళు కూర్చొని వింటున్నారు అంతే. నాకు తెలుసు కదా వాళ్ళ గురించి. జాను, స్టీవెన్సన్ గారు బాగా కొట్టేవా తబలా నిన్న? ఆ సేవ మానే తమ్ముడు. నువ్వు యేసుప్రభు సేవ చేయడానికి పిలిచాడు, అందుకే నన్ను కోరమావుడిని తరిమేహాడు దేవుడు. నువ్వు ఇంకేలా స్టీవెన్సన్ గారు తబలా కొట్టి దాన్ని పెద్దగా స్టేటస్ పెట్టుకుంటున్నావు. వాళ్ళకి సేవ చేయడానికి పిల్లలేదు దేవుడు నిన్ను. ఆన్సర్ చెప్పు. దేవుని ఎదుట జకరియా ఎలిజబెతులు ఎప్పుడు నీతిమంతులు అవుతారు? దేవుని ఎదుట ఎవరు యాజకుడు అయితే? చెప్పండి జాను, ఆన్సర్ చెప్పు. యేసుక్రీస్తు ప్రభు యాజకుడు. వెరీ గుడ్. జకరియా ఎలిజబెతుల కాలంలో దేవుని ఎదుట యేసు ప్రభు ఎందుకు యాజకుడు కాదు? వారు ధర్మశాస్త్ర ప్రకారం యాజకులే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే యాజకులు కాబట్టి అని చెప్పాలి. వాళ్ళు ధర్మశాస్త్రం ఎందుకు? వాళ్ళు యాజకులు కాబట్టి ఇంకా యేసు ప్రభు రాలేదు యాజకత్వంలోకి. అవునన్నా. రైట్, ఓకే. ఇప్పుడు కొంచెం అలర్ట్ గా ఉంటావు కదా ఇప్పటి నుంచి. జాగ్రత్తగా మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. ఒకసారి అయిపోయిన తర్వాత కోటింగ్ వదిలేస్తాడు అనుకో దాన్ని, మళ్ళీ వస్తాను. రైట్, వినండి అందరు కూడా. స్టీవెన్ అన్న అర్థమైందా? స్టీఫెన్ రాజు గారు
అన్నా అర్థమైందన్న. ఇప్పుడు జకరే ఎలిజబెతులు గాని యోబు గాని దేవుని ఎదుట నీతిమంతులు అనే స్థితిని పొందలేరు. ఎందుకంటే దేవుని ఎదుట నీతిమంతులు పరిశుద్ధులు అనేది ఎప్పుడంటే దేవుని ఎదుట ప్రధాన యాజకుడు యేసుప్రభు ఉంటే. కాబట్టి దేవుడు సాతానికి ఇచ్చిన సాక్ష్యం గొప్పది కాదు, దేవునికి యేసుక్రీస్తు ఇస్తున్న సాక్ష్యం గొప్పది. ఒకవేళ మీరు యోబుని గొప్ప చేయాలనుకుంటే మీరు ఎవరిని తక్కువ చేసినట్టు? మనీషా, యోబుని గొప్ప చేస్తే ఎవరిని తక్కువ చేసినట్టు? వెరీ గుడ్, యేసుక్రీస్తుని. ఇంకా బాగా చెప్పండి. యోబుని గొప్ప చేస్తే ఎవరిని తక్కువ చేసినట్టు? సంఘాన్ని, విశ్వాసిని. వెరీ గుడ్ ఆన్సర్. ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. ఒకసారి దెబ్బలు తగలగానే నువ్వు భలే సెట్ అవుతావు. దేవుడు నేను దీవించును కాదు. నిజంగానండి, మీరు యోబుని గొప్ప చేస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు. సంఘం కంటే యోబు ఏం గొప్పవాడు కాదు. ఎందుకంటే సంఘము కొరకు యేసుక్రీస్తు దేవునికి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును గూర్చి దేవుడు సాతానుకు సాక్ష్యం ఇస్తున్నాడు. సాతానుకి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఎంతో కొంత వాడికి విలువ ఉందా? ఒక వ్యక్తికి మనం ఆన్సర్ చెప్తున్నాం అంటే వాడిని కనీసం లెక్క చేస్తున్నామని. కానీ ఆ తర్వాత సాతాను గాడికి ఆన్సర్ చెప్పాల్సిన పని కూడా లేదు ఇక. ఎందుకంటే ఇప్పుడు నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని అని యేసుక్రీస్తు దేవునికి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నాకు ఉత్తరవాది. ఇప్పుడు ఉత్తరవాదిగా యేసుప్రభు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అప్పుడు అపవాది అక్కడి నుంచి పడిపోయాడు అనే మాట ఒక్కసారి అందరూ హ్యాపీగా చదవండి. ఎందుకంటే ఈ రోజు మనకు చాలా స్పెషల్ డేట్. ఎవరికైనా గుర్తుందా ఈ రోజు డేట్? యానం మీటింగ్ స్టార్టింగ్ ఫస్ట్. ఈ రోజు స్పెషల్ డేట్ అంటే మొదటి నెల 10వ రాత్రి ఇశ్రాయేలీల ప్రతి ఇంటిలో పస్కా పశువు ఉంటది. అది సో అందుకనే ఈ రాత్రి యానంలో 2023లో ప్రభు మొట్టమొదటి కాన్ఫరెన్స్ జరిగించిన రోజు ఈ రోజు. ఓకేనా? కాబట్టి చాలా ఆనందంగా ఒక వచనం అందరూ చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనం 8. ప్రకటన 12:8. రాజేష్ అన్న ఉన్నాడా? అన్నా రాజేష్ అన్న ఇంక సైలెంట్ అయిపోయాడేంటి? చదువు తమ్ముడు. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. చూసారా, ఇక్కడ పరలోకంలో వాడికి స్థలమే లేదు. లేదా ఇంకా చెప్పాలంటే వాడు పడద్రోయబడ్డాడు అనే మాట చూస్తున్నాం. ఇప్పుడు రాగలడా పరలోకానికి? ఇప్పుడు వచ్చి దేవునితో మాట్లాడగలడా వాడు? ఎందుకంటే ఇక్కడ ఏం రాయబడిందంటే 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంతటా అనే మాట రాయబడింది. ఎంతటా పైన మీరు చదివితే 5వ వచనంలో ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడేను. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తంతో దేవుని సముఖంలోనికి వెళ్ళిపోయాడో క్రొత్త నిబంధన ప్రారంభించబడింది. యేసుక్రీస్తు మనందరి పక్షంగా దేవునికి సాక్షిగా అక్కడ నిలబడ్డాడు. ఇంకా వాడికి అక్కడ స్థలం లేదు కాబట్టి వాడు పడిపోయాడు. నమ్ముతున్నారా? ఇప్పుడు కూడా సాతాను వెళ్తున్నాడు పరలోకం అనుకుంటున్నారా? మీరు యోబుల్లా ఫీల్ అయిపోతున్నారా? దేవుడు ఇప్పుడు కూడా భానుశ్రీ సంగతి నీవు ఆలోచించితివా అని సాతానికి ఏం చెప్పడం. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునికి చెప్తాడు ఏమనంటే, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. హెబ్రీ 12:24. ఈ రక్తాన్ని బట్టి బర్నబాస్ దేవుని ఎదుట నీతిమంతుడు, ఈ రక్తాన్ని బట్టి ఆశీష్ దేవుని ఎదుట నీతి. మీలో కొంతమంది ఫీల్ అయిపోతారు. ఎందుకంటే యేసు ప్రభా నీ రక్తాన్ని బట్టి దేవుని ఎదుట నేను నీతిమంతుడున్నా, నేను ఇన్ని పాటలు పాడితే పాటలు బట్టి అనొచ్చుగా, నేను ఇన్ని ప్రసంగాలు చేస్తే ఈ ప్రసంగాలను బట్టి అనొచ్చు కదా, అసలు నీ కొరకు నేను ఎన్ని ఉపవాసాలు చేశాను ఈ ఉపవాసాలను బట్టి అనొచ్చు కదా అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఉపవాసాలను బట్టి నేను నిన్ను నీతిమంతుడిగా ఎంచితే నీ పాపాలను బట్టి ఏమెంచాలరా అని అడుగుతాడు. నువ్వు చేస్తున్న చెడ్డ కార్యాలను బట్టి ఏమెంచాలా? కాబట్టి దేవుని ఎదుట మనం యేసు ప్రభు రక్తాన్ని బట్టి మాత్రమే నీతిమంతులు. కాబట్టి ఇప్పుడు యోబు గ్రంథానికి మరలా వస్తే ఇక్కడ చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవచ్చు. 6వ వచనంలో దేవదూతలుతో కలిసి అపవాది. ఇప్పుడు దేవదూతలతో అపవాది కలవలేడు.
ఫస్ట్ది క్లియర్. సెకండ్ది దేవుని సన్నిధిలోనికి వచ్చిన అపవాది, కానీ ఇప్పుడు వాడు దేవుని సన్నిధికి రాలేడు. సెకండ్ వన్ క్లియర్. థర్డ్ వన్, మూడవది దేవుడు సాతానుకి ఇస్తున్న సాక్ష్యం క్లియర్. ఇప్పుడు దేవుడు సాతానికి ఇస్తున్న సాక్ష్యం కాదు, క్రీస్తు దేవునికి ఇస్తున్న సాక్ష్యం. ఓకే, ఎంతమందికి అర్థమైంది? 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా నువ్వు నన్ను ప్రేమించా, నీకు వందనాలు. అంతే. మీకు చెప్తున్నాను కదా, యోబు గ్రంథాన్ని ఎలాగ మాత్రమే చదవాలి. లేకపోతే యోబు గ్రంథానికి వచ్చిన వాళ్ళు, జోబుకి వచ్చిన వాళ్ళు అందరికి జబ్బు వచ్చేసిద్ది అనమాట. నిజంగా చాలా మందికి వచ్చేసింది ఈ జబ్బు. అందరికి తీర్పు తీర్చేసి వాళ్ళు జోబుల్లాగా ఫీల్ అయిపోతారు. అస్సలు చాలా అద్భుతం అండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఎందుకున్నాడంటే, అతడు యథార్థవర్తనుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనాన్ని విసర్జిస్తూ ఆయన జీవించాడు. కానీ ఈ రోజు అతని కంటే మంచి జీవితం మీరు జీవించవచ్చు. మీరేం ఇలా అనుకోవద్దు, మనం రక్షణ ద్వారా దేవుని ఎదుట పరిశుద్ధులమయ్యామనే సిద్ధాంతం ద్వారా మనం యోబులాగా బ్రతకకపోయినా అని కాదు, బ్రతికే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి యోబు కంటే బాగా. ఎలాగంటే, ఇంతకుముందు యోబు అలా ఎలా బ్రతకగలిగాడు? ఆయన ఉన్న దినాల్లో ఉన్న ఆ స్టాండర్డ్ కమాండ్మెంట్స్ ని తన శక్తి వరకు, తను చేయగలిగినంత వరకు చేయగలిగాడు. కానీ ఇప్పుడైతే మనం 10 ఆజ్ఞలను 10/10 మనం స్థిరపరచవచ్చు. వాళ్ళు 10/10 స్థిరపరచలేదు. మీకెలా తెలుసా అండి అంటారా? మనకెలా తెలుసు అంటే, ఒకవేళ వాళ్ళు 10/10 కానీ 10 ఆజ్ఞలు స్థిరపరిస్తే వాళ్ళ శరీరంలో పాపం లేదని అర్థం. యోబు శరీరంలో పాపం లేదు అంటే యోబు ఎవరు కాదు? యోబు ఆదాము నుండి వచ్చినోడు కాదని అర్థం. యోబు ఆదాము నుండి రాలేదా? యోబు శరీరంలో పాపం లేదా? యోబు శరీరంలో లా ఆఫ్ సిన్ ఉంటే లా ఆఫ్ గాడ్ ని యోబు నెరవేర్చలేడు. కానీ ఇప్పుడు ప్రతి బిలీవర్ 10 ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చగలడు. ఎందుకంటే దేవుని ఎదుట నీతిమంతుడు అవటానికి కాదు, దేవుని ఎదుట నీతిమంతుడు గనుక. వీఆర్ నాట్ పెర్ఫార్మింగ్ ద 10 commandments టు బికమ్ రైచియస్ బిఫోర్ గాడ్. వీఆర్ పెర్ఫార్మింగ్ ఆల్ ద 10 బికాస్ వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాము కనుక ఆ జీవిస్తున్న క్రమంలో జీవము మర్త్యమైన దాన్ని మృంగివేసినప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో పాప శరీరం నిరర్థకం అవుతుంటుంది. మనకు తెలియకుండానే మనం రోమా 13:10 ప్రకారం మనం 10 ఆజ్ఞలు నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీరు తూర్పు దిక్కు జనులు అందరిలో కాదు గొప్పవాళ్ళు అవ్వాల్సింది, నార్త్ ఇండియా వారి అందరిలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలి. తూర్పు కాదు, ఇప్పుడు ఉత్తరం. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం చదవాలి, యోబు గ్రంథం కాదు. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నది. సో కాబట్టి ఇప్పుడు మన ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉండాలంటే, మనము శత్రువు ఏ చోట నుండి అయితే వస్తున్నాడు, తుఫాన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో, ఆ తుఫాను వస్తున్న ఆ ప్రజలు వారికంటే మనం గొప్పవాళ్ళం కావాలి. రానున్న దినాల్లో ఈ సౌత్ ఇండియాలో ఉన్న మనము, దక్షిణ భారతదేశంలో ఉన్న మనము రక్షణ ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, సంఘము ద్వారా మనం జీవించే జీవితం యోబు వలె. ప్రభు చెప్పాలి ఏమనంటే, ఉత్తర దేశంలో ఉన్న జనులందరికంటే ఆశీష్ గొప్పవాడు అని రావాల. అర్థమైందండి? నితిన్ గొప్పవాడు అని రావాల, భానుశ్రీ గారు గొప్పవాడు అని రావాల, మీ అందరి గురించి రావాలి, నా గురించి రావాలి. అలా వస్తది. కాబట్టి ఇక్కడ మనం ఏదో ఈ రక్షణ సిద్ధాంతం ద్వారా, లేకపోతే సువార్త ద్వారా జీవితం ఏది గొప్పదేం కాదు. యోబు ఎంత బాగా జీవిస్తేనే, యోబు దేవుని ఎదుటి నీతిమంతులు కాదు, మన దేవుని ఎదుటి నీతిమంతులు మనం మంచిగా బ్రతకపోయిన పర్లేదు అనేది కాదు. ఇది దేవుని ఎదుటి నీతిమంతులం కాబట్టి మనం నీతిగా, భక్తిగా, స్వస్థ బుద్ధితో బ్రతికే అవకాశం మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఇవ్వబడింది. తీతు పత్రిక 2వ అధ్యాయం 13లో చెప్పాడు, నీతిగాను, భక్తిగాను, స్వస్థ బుద్ధితోను బ్రతుకుచుండే అవకాశం ఇప్పుడు మనకు దొరికింది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. రైట్, ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. మొదటి విషయం చెప్పనా? మళ్ళీ చెప్పమంటారా? మొదటి విషయం మళ్ళీ చెప్తున్నాను. దేవదూతలతో అపవాది ఇప్పుడు కలిసే అవకాశం లేదు, బికాస్ ఆఫ్ ది చర్చ్. రెండవది, ఇప్పుడు అపవాది పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు, బికాస్ ఆఫ్ ది క్రైస్ట్. మూడవది ఇప్పుడు ఇచ్చే సాక్ష్యం అపవాదికి దేవుడు కాదు, దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవది. నాలుగవది, ఇప్పుడే మనం చెప్పుకున్నాము, యోబు జీవించిన జీవితం కంటే గొప్ప జీవితం నువ్వు జీవించగలవు. 10 ఆజ్ఞలు నువ్వు నెరవేర్చగలవు. యోబు గాని ప్రపంచంలోనే ఏ మనుషుడు ధర్మశాస్త్రాలు నీతిమంతుడు కాదు.
అందుకని ఎవ్వరు 10 ఆజ్ఞల్ని ఎవ్వరు పాటించలేకపోయారు. కానీ ఇప్పుడు విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచవచ్చు. రోమాపత్రిక 3వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నువ్వు మంచి జీవితం జీవించవచ్చు. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ప్రజ కంటే నువ్వు గొప్పోడు కావచ్చు. ఈరోజు ధనవంతులు గొప్పోళ్ళు ఏం కాదు, ఎందుకంటే మాక్సిమం ఇన్కమ్ అంతా కూడా మందు మీదే వస్తుంది. రెండవది పొడుపు సొమ్ము, అంటే వ్యభిచార ధనం. కాబట్టి ఈరోజు ప్రపంచంలో బాగా ధనవంతులైన వాళ్ళు సిగ్గుపడాలి, ఎందుకంటే వాళ్ళు కూర్చున్న ఆ వ్యాపారం అంతా కూడా వ్యభిచారపు ధనం. రెండవది జనులు మత్తులైతుంటుంటే వస్తుంది. కానీ అలా గొప్పవాళ్ళు అయ్యేవారు కాదు మీరు. దేవుడు మిమ్మల్ని సువార్త ద్వారా గొప్పవారిగా చేస్తాడు. మొన్న కూడా చదివాం, మొర్దెకైని దేవుడు హెచ్చించాడు, అతని కీర్తి సంస్థానములన్నిటిలో వ్యాపించింది. కాబట్టి ప్రపంచ దేశంలో రేపొద్దున మీ పేరు తెలియబడుతుంది. నీ నామం నేను గొప్ప చేస్తానన్నాడు, అది నమ్మాలంతే. నీ నామం గొప్ప చేస్తాను. కొంతమంది చూడండి, మా స్టీఫెన్ రాజు అనలాగా చిన్న చిన్న వాహనాలు కలిగి ఉంటారు, ఆటో లాంటివి. కానీ ఆటో మీద ఏ గుర్తులు వేసుకుంటారు? బెంజ్ కారులు ఉంటది కదా, లోగో పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ బెంజ్ని బాగా హైలైట్ చేస్తున్నారు. బెంజ్ కంటే నువ్వే గొప్ప కదా, నీ నామం నేను గొప్ప చేస్తానన్నాడు. హెబ్రీపత్రిక 1:4 ఏమన్నాడు? దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడే అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామం ధరించిన వారు నీ నామాన్ని ప్రభు గొప్ప చేస్తాడు. నెక్స్ట్ 5వ వచనంలో యోబు నిత్యం తన పిల్లల విషయంలో బలి అర్పిస్తున్నాడనే మాట చూస్తున్నాం. ఖచ్చితంగా వినండి. ఈ వచనాన్ని నేను దైవ కుమారుల ఉత్సవాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. చాలా మంది యోబు పిల్లల కొరకు రోజు బలి చేశాడు అనే దాన్ని ఎలా మార్చేశారంటే, యోబు ప్రతిరోజు ప్రార్థన చేశాడు పిల్లల కొరకు అని మార్చేసి ఏం చెప్తారంటే, రేయి మొదటి జామున విలాప వాక్యాల్లోకి పోతారు. ఇక దీన్ని కంపేర్ చేసి చెప్పేస్తారు. ఇక్కడ యోబు ఉదయకాలం ప్రార్థన చేయలేదు, బలి చేశాడు. అరుణోదయాన్ని బలి చేసింది కూడా ఎలాగూ, మనం బలిపీఠం అని వస్తే చాలు, పెద్దవాళ్ళు చెప్పిందంతా పట్టుకొని బలిపీఠం అనగా ఆరాధన, బలిపీఠం అనగా ప్రార్థన, బలిపీఠం అనగా సహవాసం అని చెప్తారు. అట్లా చెప్పకూడదండి, అక్కడ ఆగాల. బలిపీఠం అబ్రహాము కట్టింది వేరు, యోబు కట్టింది వేరు. అబ్రహాము పాపమును గూర్చి బలిపీఠం ఎక్కడ కట్టలేదు. మీరు ఎక్కడైనా చూపించండి బైబిల్ తెరిచి. ఆదికాండం 12లో అబ్రహాము కట్టిన బలిపీఠం, ఆదికాండం 14లో అబ్రహాము కట్టిన బలిపీఠానికి పాపానికి సంబంధం లేదు. ఎందుకంటే అసలు అబ్రహాముకు పాపి అనే మనస్సాక్షి లేదు. కానీ ఇక్కడ యోబు బలిపీఠం ఎలా కట్టాడో ఒకసారి ఎవరైనా చదవండి. 5వ వచనం చదవండి, యోబు గ్రంథం 1:5. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంలో లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించవచ్చును. రైట్. కాబట్టి ఇక్కడ కట్టిన బలిపీఠం తన పిల్లలు పాపం చేశారు అనే విషయంలో కట్టిన బలిపీఠం. ఇది ఎప్పుడు చేస్తున్నాడు? నిత్యము అంటే అర్థం ఏంటి? పాపం విషయంలో ఎడతెగకుండా మాటికి ఒకే విధమైన బలులు అని అర్థం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఖచ్చితంగా తీయాలా, ఖచ్చితంగా అలాగే చదవాలి. మొదటి వచనం, ఏటేటా ఎడతెగకుండా ఒకటే విధమైన బలులు అన్నాడు. ఏటేట కాదు, ఇక్కడ అనుదినం. హెబ్రీ పత్రికలో ఆ మాట కూడా ఉంది, అనుదినం అనే మాట చదువుతారా? 11వ వచనం, హెబ్రీ 10:11. దినదినము పాపములను తీసివేయలేని బలులు. అప్పుడు ఏం జరుగుతుంది? యోబు పిల్లలకు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుందా? యోబు పిల్లల విషయంలో యోబుకు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుందా? ఎవరు చెప్తారా ఆన్సర్? యోబు పిల్లలకు సిన్ఫుల్ కాన్షియస్నెస్, యోబు పిల్లల విషయంలో యోబుకు సిన్ఫుల్ కాన్షియస్నెస్. యోబు పిల్లల విషయంలో యోబుకే. వినండి, యోబు పిల్లల విషయంలో యోబుకు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుంది, యోబు పిల్లలకు కాదు. ఎందుకంటే యోబు పిల్లలు వచ్చి, డాడీ మేము తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది, మా కొరకు మీరు బలి జరిగించండి అనలేదు వాళ్ళు. యోబు పిల్లలు పాపం చేస్తున్నారేమోనని యోబు తన పిల్లల విషయంలో అనుదినం బలులు అర్పిస్తున్నాడు. అప్పుడు యోబుకి తన పిల్లల విషయంలో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. అప్పుడు ఏం జరుగుతుందంటే, యోబు పిల్లల చుట్టూ ఉన్న దేవదూతల సంరక్షణ కోల్పోతాడు యోబు.
ఎప్పుడైతే మన పిల్లల విషయంలో మనకు సిన్ఫుల్ కాన్షియస్నెస్ వస్తుందో అప్పుడు మనకి ఇంకా మన పిల్లల విషయంలో మనమే దేవదూతల పరిచర్యను క్యాన్సిల్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు హెబ్రీ పత్రిక చదవండి. ఈ రోజు దేవదూతలందరూ పరిచర్య చేయడానికి గల ముఖ్య కారణం సదాకాలం నుంచి బలి. యేసు ప్రభు ఒకసారి అర్పించబడ్డాడు కాబట్టి ఏం కొట్టివేయబడింది? ఒకసారి అర్పించబడ్డాడు కాబట్టి అనేక బలులు ఏటేటా ఎడతెక్కకుండా ఒకటే విధమైన బలులు తీసివేయబడ్డాయి. బలులు లేవంటే సిన్ఫుల్ కాన్షియస్నెస్ అనేది ఉండదు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉండదు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి లేకపోతే దేవదూతల పరిచర్య ఉంటుంది. కాబట్టి పిల్లల చుట్టూ ఉండే ప్రొటెక్షన్ దయచేసి మీరు ఎవరు తీసేయద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. పిల్లల చుట్టూ ఉండే ప్రొటెక్షన్ తీసేది. మీ పిల్లల్ని కూడా ఎప్పుడు కూడా క్రీస్తు బలి అనే జమ్ముపెట్టులోనే చూడండి, క్రీస్తు బలిలోనే చూడండి. మీరు ఇలా మీ పిల్లలు ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే వారిని క్రీస్తులో వారిని మీరు హెచ్చరించాలి, క్రీస్తులో వారికి మీరు బుద్ధి చెప్పాలి. ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేత రక్షణ తీర్మానం చేయించే ఉంటారు కదా, యేసు ప్రభుని వారు రక్షకుని అంగీకరించి ఉంటారు కదా, వాళ్ళకి రక్షణ తీర్మానం మనమే చేపించి వాళ్ళు తప్పు చేసినప్పుడు నువ్వు పాపాత్ముడు రా నరకానికి పోతావు అనకూడదు. ఇలా అనాలి, ఒరే నువ్వు యేసు ప్రభుని నమ్మావు కదా, ఆయన రక్తం వల్ల నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు అసలు ఈ పాపం ఎలా చేస్తున్నావు రా అని అడగాలి. నువ్వు ఆయన దృష్టికి నీతిమంతుడు కదా, నువ్వు ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు అని అడగాలి. నువ్వు ఆయనకి ప్రియుడు కదా, నువ్వు ఎందుకు ఈ తప్పు చేస్తున్నావు. అదేంటండి అంత కోపంలో కూడా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలండి అంటే పౌలు మరి గుర్తుపెట్టుకొని రాయలేదా? జారత్వం చేయుచున్నాడు అన్న వదంతి కలదు అనే పత్రిక రాస్తూ అన్నాడు, ఏమన్నాడు? మీరు పరిశుద్ధులు అంటే ఎవరన్నా ఏమంటారు? అసలు ఇప్పుడు ఎంత ఘోర పాపం జరిగితే పరిశుద్ధులు నీతిమంతులు అనే ప్రసంగం అంత అవసరం అండి అని అంటారు. మరి అవసరం, ఎందుకంటే తప్పు చేసినప్పుడు మనం దేవుని ఎదుటి స్థితి కోల్పోయాము అనే ఆందోళనలోకి వచ్చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ తప్పు ఇంకా రెగ్యులర్ గా చేసేస్తాం. అందుకనే యోబు తన పిల్లల విషయంలో ఇక్కడ సిన్ఫుల్ కాన్షియస్నెస్ కలిగి ఉన్నాడు. మీరు చూడండి, ఆ తర్వాత జరిగిన సంభవాలంతా కూడా యోబు పిల్లల మీదకి అటాక్ వచ్చేసింది. ఏం సందీప్ అన్న, అవునా కదా? ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి యోబు ఆస్తి మీదకి ఎందుకు వచ్చిందని. యోబు ఆస్తి ఎక్కడుంది? యోబు ఆస్తి ఎక్కడుంది? వారి కుమారుల చేతిలో ఉంది, వారి పిల్లల చేతిలో ఉంది. ఎందుకంటే ఆ పిల్లలు విందు చేసుకుంటున్నారని ఉంది కదా 4వ వచనంలో. విందు ఎలా చేసుకుంటారు? ఆల్రెడీ ఇక్కడ ఆస్తి వాళ్ళ పిల్లల చేతికి అప్పగించాడు కాబట్టి వీళ్ళ ప్రొటెక్షన్ లో లేరు, వీళ్ళ చేతిలో ఉన్న ఆస్తి కూడా ప్రొటెక్షన్ లో లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి స్టీఫెన్ రాజ్ అన్న? కారణం ఏంటి? యోబు పిల్లలు యోబు ఆస్తి ప్రొటెక్షన్ లో లేకపోవడానికి గల కారణం ఏంటి రాజన్న? యోబు పిల్లల చేతిలో ఉంది కదన్నా. మీరు వినలేదు, సరిగ్గా వినట్లేదు మీరు. టైం అయిపోయింది మీకు. లేదన్నా విన్నారా? ఇప్పుడు యోబు ఆస్తికి యోబు రైట్, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే సగం. ఇంకా బాగా చెప్పండి. యోబు పిల్లల మీద అటాక్ రావటానికి, యోబు ఆస్తికి అటాక్ రావటానికి కారణం ఎవరు? యోబేనండి. యోబుకు ఉన్నటువంటి పాపజ్ఞప్తి కలిగించే మనస్సాక్షి. రైట్ అన్నా, హనోక్ అన్నా, మీకు చాలా వందనాలు. స్టీఫెన్ రాజు గారిని ఆన్సర్ చెప్పకుండా చేసినందుకు. రేపొద్దున మీరు యోబు గ్రంథం 2 సార్లు రాసి నాకు చూపించండి. ఫోన్ లో టైప్ చేయాలండి, కాపీ పేస్ట్ చేయకూడదు అన్నా. డీలోకేనా? అలాగేనండి అన్నా. నీకేంటన్నా, మా రాజానికి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ మంచి కంచె యాత్రం అనమాట. ఇప్పుడు రేపొద్దున గొప్ప కార్యాలు జరగాలి వాళ్ళ ఇంట్లో. వినండి ప్రియులారా, యోబు పిల్లల విషయంలో, యోబు ఆస్తి విషయంలో అటాక్ జరగటానికి ముఖ్య కారకుడు యోబే. కారణం ఏంటంటే యోబు తన పిల్లల విషయంలో ఆయనకు బలమైన మనస్సాక్షి లేదు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వారు దేవుని ఎదుట వారు కరెక్ట్ కాదు అని వారి విషయంలో బలి అర్పిస్తున్నాడు. అది కూడా అనుదిన బలి. నేను ఇలా అంటాను, యోబు చేసిన పని మనం ఎవరం చేయక్కర్లేదు. ఎందుకంటే మన పిల్లలకైనా మనకైనా ఒక్కడే ఆధారం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సదాకాలం నుంచే బలి అర్పించాడు.
అందుకనే మనం ఎప్పుడు కూడా తొందరగా మన పిల్లలు యవ్వన వయసుకు వస్తే వాళ్ళకి రక్షణ సువార్తకు చెప్పాలి. వాళ్ళు ఫస్ట్ మనం రక్షించబడేటట్టు చేయాలి. రక్షించబడేటట్టు చేస్తే ఇంకా వాళ్ళ మీదకి ఎటువంటి అటాక్ రాకుండా మనం చేయొచ్చు. రైట్. ఇంకొక లాస్ట్, ఇప్పుడు నేను చెప్పేది అందరు జాగ్రత్తగానండి. చిన్న కుమారుడి చేతిలో ఉన్న ఆస్తి ఎందుకు పాడైంది? చిన్న కుమారుడు ఎందుకు పాడవలేదు? ఇప్పుడు చెప్పండి. చిన్న కుమారుడి మనస్సాక్షి కారణమా, తండ్రి మనస్సాక్షి కారణమా? చిన్న కుమారుడిదే. ఇది కుమారుడు మనస్సాక్షి. ఇక్కడ తండ్రి మనస్సాక్షిలో పిల్లల మీద అటాక్ జరిగింది, ఆస్తి పోయింది. కానీ ఇప్పుడు పిల్లోడు మనస్సాక్షి కాబట్టి ఆస్తి పోయింది, కానీ పిల్లోడు దక్కాడు. పిల్లవాడు తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఆస్తి మరలా వస్తుందా రాదు? పిల్లోడికి ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ ఆస్తిని తండ్రి మరలా ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న వారు ఆలోచన చేయండి. ఈ మనం చెప్పుకునే కేవలం 5 సంగతులే. ఈ 5 సంగతులు మరలా మీరు స్టడీ చేయండి. ఈ 5 అబద్ధంగా చెప్పేస్తున్నారు, బయట తప్పుగా చెప్తున్నారు. మీరు కూడా తప్పుగా వింటున్నారు. తప్పుగా యోబుని మీరు ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు ఆ యోబుని తక్కువ చేశాను అనుకుంటారేమో. యోబుని తక్కువ చేయలేదు, నేను సంఘాన్ని ఎక్కువ చేశాను. నేను యోబుని తక్కువ చేయలేదు, యేసు ప్రభుని ఎక్కువ చేశాను. మీకు ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించండి, కానీ ఖచ్చితంగా యోబు కంటే సంఘం గొప్పది. ఖచ్చితంగా యోబు కంటే క్రీస్తు గొప్పవాడు. యోబు చేసిన బలుల కంటే యేసుక్రీస్తు చేసిన బలి గొప్పది. కాబట్టి నన్ను ఎదిరించాలనుకొని యోబుని గొప్ప చేశారా? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే. కాబట్టి యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడుగా ఉన్నట్లుగా మనం కూడా యథార్థంగా న్యాయంగా ఉండాలంటే ముందు మనం యోబు కంటే ఎంత శ్రేష్ఠులమో దేవుని ఎదుట అనేది యేసు ప్రభువుని బట్టి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి 13వ వచనం నుండి మనం ఈ మాట మనం గమనిస్తున్నాం. యోబు పిల్లల మీదకు ఖడ్గం వచ్చింది. యోబు పిల్లల మీదకు ఆస్తి మీద కూడా ఖడ్గం వచ్చింది. కానీ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే జకర్యా గ్రంథంలో ఏముందంటే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. 13వ అధ్యాయం 7వ వచనం జకర్యా గ్రంథం. కాబట్టి ఇప్పుడు ఖడ్గం ఎక్కడ పడింది? కాపరి మీద పడింది. కాబట్టి ఇప్పుడు మన మీద ఖడ్గం లేదు. 2 లేవికాండం 9:24 అగ్ని ఎక్కడ పడింది? బలిపీఠం మీద పడింది. కాబట్టి మన మీద అగ్ని లేదు. మన మీద కానీ, మన పిల్లల మీద కానీ, మన కుటుంబం మీద కానీ, మన వ్యాపారం మీద కానీ, మన పరిచర్య మీద కానీ, మన భవిష్యత్తు మీద కానీ, మన కెరీర్ మీద కానీ, మన ఆరోగ్యం మీద కానీ, మన ఆర్థిక విషయాల మీద కానీ, దేని మీద ఖడ్గము కానీ అగ్ని కానీ ఉండకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ క్రీస్తు మీద పడింది. అదే పరిశుద్ధాత్మని యొక్క వెలుగులో నడవటం అంటే. అట్లా నడుస్తున్నప్పుడు అది డెవలప్ అవుతూ ఉండాలి. అది డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనం చెప్పవచ్చు సాక్ష్యం ధైర్యంగా. ఏమనంటే, ఒకప్పుడు అండి నా ఆస్తి మీద ఖడ్గం ఉండేది, కానీ అది కాపరి మీద పడింది. ఒకప్పుడు నా ఆరోగ్యం మీద అగ్ని ఉండేది, అది బలిపీఠం మీద పడింది. ఒకప్పుడు నా మీద అగ్ని ఉండేది, కానీ అది క్రీస్తు మీద పడింది. కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. పరిశుద్ధాత్మ ద్వారా నేను అభివృద్ధి చెందుతానని ధైర్యంగా మనం చెప్పాలి. దయచేసి ఈ సత్యాన్ని మీరు ఎవరు కూడా కాదనొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఫైనల్లీ 7వ సంగతి మనం చదువుకున్న దానిలో, యోబు గ్రంథంలో ఆఖరి సంగతి 7వ సంగతి ఏంటంటే, యోబు గురించి ఒక మంచి మాట ఉంది. ఏంటది? మొదటి అధ్యాయం వచనం 22. యోబు ఏ పాపమును చేయలేదు, యెహోవా అన్యాయం చేసినని చెప్పలేదు అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యోబు చాలా సహించాడు. తర్వాత అధ్యాయంలో కూడా మనం చూస్తాం, యోబు నోటి మాటతో అయినా పాపం చేయలేదు. కాబట్టి యోబు చాలా సహించాడు. దీనికి చాలా సామర్థ్యం అవసరం. నేను ఎలా అంటాను, ఇప్పుడు సహనం ఎలా వస్తుంది మనకి? మరి యాకోబు చెప్పాడు కదా, ఏమని? మీరు యోబు సంగతి ఆలోచించారా? యోబు సహనం గురించి విన్నారు కదా అన్నాడు. ఇప్పుడు మనకు సహనం ఎలా వస్తుంది? ఆత్మఫలం. రైట్ ఆన్సర్. ఎవరైతే చెప్పారో మీరు, దేవునికి స్తోత్రం. యోబుకి ఆత్మఫలంగా కాదు, కానీ ఇప్పుడు మనకు అది ఆత్మఫలం. కాబట్టి యోబు కంటే మీరు ఇంకా ఎక్కువ సహించవచ్చు. కాబట్టి మీ మీద కూడా యోబు కంటే ఘోరంగా మనుషులు ద్వారా శ్రమలు వస్తాయి కొన్నిసార్లు. యోబుకి ఇక్కడ వచ్చిన శ్రమలు వేరు. మన వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తుల ద్వారా మనకు కూడా శ్రమలు వస్తాయి. కానీ యోబు సహించినట్లుగా మనం సహించవచ్చు. ఎలాగంటే ఇప్పుడు సహనాన్ని దేవుడు మనకు ఆత్మఫలంగా ఇస్తున్నాడు. కాబట్టి ఒకప్పుడు ఏవైతే సామర్థ్యాలుగా చెప్పబడ్డాయో అది క్రొత్త నిబంధనలో దేవుడు ఫ్రూట్స్ గా మార్చాడు.
ఆత్మఫలంగా మార్చాడు. కాబట్టి నిరీక్షించండి 7 సంగతుల్లో, సత్యమైన వెలుగులో నడవండి. చీకటి గతించింది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మునుపటి మందిరం కాదు ఇప్పుడు నిర్మించబడుతుంది, కడపటి మందిరం. మునుపటి మహిమ కంటే కడపటి మందిరపు మహిమ గొప్పది. కాబట్టి యోబు గ్రంథం క్రొత్త నిబంధన వెలుగులో మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ సిరీస్ మిస్ అవ్వద్దు. ప్రతిరోజు కూడా యోబు గ్రంథంలో నుండి క్రీస్తు యేసు ఏమై ఉన్నాడు, ఆయన సంఘం ఏమైంది, నేను క్రీస్తుని గురించి సంఘంను గురించి చెప్పుచున్నాను. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును గాక. ఎవరు ఉండి మీటింగ్స్ మిస్ అవ్వద్దు. లైవ్ ద్వారా మీరు అందరూ వాక్యం వినమని నేను చెప్పట్లేదు, కానీ మీరందరూ వీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి కూర్చొని వాక్యం వినండి. అవకాశం లేని వాళ్ళు హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్న వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళు మాత్రం ఆన్లైన్లో వాక్యం వినండి, మేలు పొందండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి ప్రభు మనతో మాట్లాడిన సంగతులను బట్టి మీకు ప్రభుకు స్తోత్రాలు. మరి యోబు గ్రంథం నుంచి ఎన్నో అబద్ధపు బోధలు ఏలుచున్న ఈ ప్రస్తుత కాలంలో ఈ సత్యవాక్యం ద్వారా నిజమైన వెలుగులోకి సంఘం గురించి ప్రభు ప్రత్యక్షపరిచిన ప్రత్యక్షతలను బట్టి మీకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటిగా దేవదూతలు మరి ఇప్పుడు అపవాదితో కలవడానికి అవకాశం లేదు, ఎందుకంటే సంఘంగా మనం ఇక్కడ కూడుకున్నాం కాబట్టి. అలాగే అపవాది దేవుని సన్నిధి కూడా వెళ్ళలేడని, అలాగే అపవాదికి ప్రభు ఇచ్చే సాక్ష్యం ఇక లేదని. ఐదవదిగా యోబు నిత్యము ఎలా అయితే బలులు అర్పించాడో ఇప్పుడు మనకి సదాకాలం అర్పించబడే బలి ఉంది. అలాగే దేవుని కంటే ఘనమైన యోబు కంటే ఘనమైన జీవితం ఇక్కడ మనం జీవించడానికి మనకి, ఎందుకంటే యేసుక్రీస్తు మహిమలోకి వెళ్ళిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత మనకి అనుగ్రహించే ఈ జీవితం యోబు కంటే మన జీవితం ఘనంగా ఉందని. అలాగే ఆరోదిగా ఖడ్గం కాపర్ మీద పడింది కాబట్టి మన మీద ఖడ్గం గాని, బలిపీఠం మీద అగ్ని పడింది, ఇంకా మన మీద అగ్ని గాని మనకు లేదనే సంగతులను ప్రభు తెలియజేశారు. ఇటు సంగతులను ఆడియో పొందుకుని మరొకసారి వినవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ, పార్వతీపురం మన్యం ప్రాంతంలో మనతో సహవాసం చేస్తున్న జానపాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తదనంతరం మనం కూడికను ముగింపు చేసుకుందాం. వందాలండి అన్న. కృపనిధన్న, ఒక నిమిషం. ఈరోజు 10 గంటల నుంచి 10:30 వరకు మందిర ప్రతిష్ట జరుగుతుంది. 10:30 నుంచి ఆయన లేకపోతే దేవుని సేవకులు రాజేష్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. అదే వినిపిస్తుందండి కృపనిధి అన్న? వినిపిస్తుందా నా మాట? రాజేష్ గారు మీరు చేసాడు ప్రకటన. అదే దాని గురించి చెప్తున్నాను. ప్రియులారా, మీ అందరికి ప్రభు పేరిట వందనాలు. ఈ రోజు మొదటి ఎవరైనా ప్రేరేపణ గల వారు ముగింపు ప్రార్థన చేస్తే కూడికిని ముగింపు చేసుకుందాం. ఎవరెవరు ఆడలేదు అన్నా. కృపానిధి అన్న రాజేష్ అని మాట్లాడుతున్నారు కదా, ఆయనకి నా వినపట్లేదేమో అనుకుంటున్నాను అన్న. మీరు మాట్లాడండి అన్న, వినపడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మొదటి కూడిక 10 గంటలకు ప్రారంభిస్తాం. ఖచ్చితంగా 10 నుంచి 10:30 వరకు మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత 10:30 నుంచి యథావిధిగా సభలు ప్రారంభించబడతాయి. ఇది గమనించి ప్రియులని మీరు అందరూ 10 గంటలకే రండి. అందరూ సాధ్యమైనంత వరకు 10 గంటల కంటే కొంచెం ముందుగానే రావడానికి ప్రయత్నం చేయండి. ప్రభు నామంలో మీరు అందరూ ప్రార్థించి బయలుదేరాలండి. మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన మంచి సమయానికై కృతజ్ఞతలు. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించిన విధానానికై స్తోత్రాలు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను సాతానుగాడి సంగతుల విషయంలో అనేక మంది బోధకుల్ని, అనేక మంది పరిశుద్ధుల్ని నేను మోసం చేసి, నాయన ఒక భయంకరమైన చెడ్డ మనస్సాక్షిని కలిగించే
దుర్బోధల ద్వారా ఈడ్చుకుపోయాడు. మమ్మల్ని అయితే ప్రభువా వీటిలో నుంచి నాయన వెల్లడవుతున్న వాక్యం కలుగుతున్న వెలుగు అనే అనుభవంలో మమ్మల్ని ఉంచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన యోబు పిల్లల విషయంలో యోబు కలిగిన పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, యోబు పిల్లల చేతులకి యోబు అప్పగించిన ఆస్తి కోల్పోవటానికి కారణమైంది. నాయన యోబు పిల్లలను కూడా కోల్పోవటానికి కారణమైంది. నాయన దీనంతటికీ మూలం యోబు కలిగి ఉన్న పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. నాయన ఇప్పుడైతే మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా పక్షపు వాడుగా నిత్యమని బలి చేసి నిత్యమని యాచకుడుగా తండ్రి కుడిపార్శ్వాన తన స్వరక్తంతో ఉన్నాడు. నాయన మాకు పాపజ్ఞప్తి లేని మనస్సాక్షిని ఇచ్చారు. మేము సదాకాలానికి సంపూర్ణులం. అందుకు మీకు స్తోత్రాలు. యోబు విషయమై దేవుడు సాతానికి ఇచ్చే సాక్ష్యం కాదు, ఇప్పుడు మా విషయమై అనగా సంఘం విషయమై క్రీస్తు పరలోకులు ఇస్తున్న సాక్ష్యం పరిపూర్ణమైంది. నాయన అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో నాయన దేవుని ప్రేమను, దేవుని మర్మమైన క్రీస్తును తేటగా ఎరుగుతూ నాయన ప్రేమ పొరుగువారికి కీడు చేయదు కాబట్టి ఆ ప్రేమను బట్టి ధర్మశాస్త్రం నెరవేర్చుట అనే అనుభవంలో సాగిపోతున్నాం. అందుకు స్తోత్రాలు. నీతిమంతులం కాబట్టే నాయన మేము పదాజ్ఞలు నెరవేర్చగలం. నీతిమంతులు అవటం కొరకు పదాజ్ఞలు నెరవేర్చుట అనేది మాది తీసివేశారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఎందుకంటే మేము ఆశీర్వాదానికి వారసులం. ఖడ్గం మా మీద లేదు, అగ్ని మా మీద లేదు. మా కాపరి మా ప్రియ ప్రభు వాటిని అనుభవించి ఇప్పుడు నిలిచి ఉన్నాడు మీ ఎదుట, మా పక్షపు వాడు. నాయన ఆయన అక్కడ ఉన్నాడంటే ఇక్కడ మేము జీవించడానికే. ఆ జీవితం కూడా నాయన క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత అనుభవిస్తూ జీవించే జీవితం. ఇంత గొప్ప జీవాన్ని మేము అనుభవించినట్లు మీరు మాకు ఇస్తున్న సంగతులకే స్తోత్రాలు. నాయన యోబు కంటే నాయన శ్రేష్టమైన దినాలు ఇప్పుడు అపవాది సమీపించలేని స్థలంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. అపవాదికి ఎంట్రన్స్ లేని స్థలంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు దేవదూతలు కూడా సేవ్ అయ్యారు ప్రభు. ఎందుకంటే ఇప్పుడు సంఘం ద్వారా వారు దేవుని ప్రేమను వింటున్నారు కాబట్టి నిలిచిన దేవదూతలు పడిపోయిన దేవదూతలతో కలిసే అవకాశమే లేదు. సంఘము అను మేము మీ ప్రేమను నేర్చుకుంటున్న కొద్దీ ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తులు పరలోకంలో ఉన్న ప్రధానులు, అధికారులు, దూతలు అందరూ నేర్చుకుంటున్నారు. కాబట్టి వారికి ప్రేమ అర్థమవుతుంది. వారు నిలిచి ఉండగలుగుతున్నారు. పడిపోయిన దేవదూతలతో వారు కలిసే అవకాశం లేదు. నేను ఇంత గొప్ప సంగతులు, ఇంత గొప్ప వెలుగు మీరు మాకు కలిగిస్తూ నేను ఆ వెలుగును మా పాదములకు దీపంగా, మా త్రోవకు వెలుగుగా చేస్తూ సాగిపోవటానికి మీరు చూపిస్తున్న కృపకే కృతజ్ఞతలు. మీరు మాకు ఇచ్చిన మంచి సమయాలన్నిటికీ స్తోత్రాలు. ఈరోజు రేపు మంచి సమయాలు మాకు ఉండిలో ఇచ్చారు. యేసు ప్రభువా నీ నామంలోనే వీటన్నిటినీ ధైర్యంగా చేయగలుగుతున్నాం. అత్యధికమైన విజయంతో గొప్ప నాయన దర్శనాలతో ఈరోజు రేపు మీరు మా మధ్యన సంచరిస్తారని సంతోషిస్తూ ఆనందిస్తూ వీళ్ళందరూ ప్రయాణాల్లోనూ వారందరూ దాని సిద్ధపాటులోను ఆయన సమస్త విషయాలను మీ కృపను అనుగ్రహించి సమస్తము క్రమంగా మర్యాదగా సకాలానికే మేము ప్రారంభించుకుంటూ
ఏ తొందర లేకుండా ముందుకు సాగుకోవటానికి సమస్తము శక్తి చేత బలం చేత కాక మీ ఆత్మ ద్వారా కలిగించండి. మీరే ప్రారంభించారు, మొదటి రాయి మీరే, తుది రాయి మీరే, మధ్యలో రాళ్ళని ఖచ్చితంగా మీరు చక్కగా పేరుస్తారు. యేసు ప్రభు పేరట స్తోత్రాలు స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. అందరికి వందనాలండి. కూడికలో ప్రార్థన చేసిన వారికి, కీర్తనలు పాడిన వారికి, అలాగే వాక్య సహాయార్థమే ప్రార్థించిన వారికి, వాక్యము చదివిన వారికి, వాక్యం అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షమున వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఉండిలో 10, 11 రేపు జరిగే కూడికలకు అందరూ హాజరు కావాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ కూడికను ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ముగింపు చేసుకుని అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాల నుంచి దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ